హరే కృష్ణ. నిన్న చెప్పాను కదండీ! మనం రంగులు పూసుకుంటాము హోలీ రోజు అని. ఎందుకు పూసుకుంటాము అని చెప్తా అన్నాను కదా! కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు యశోద దగ్గరికి వెళ్లి అడుగుతాడు. అమ్మ, రాధ ఫెయిర్ కలర్‌లో ఉంది. నేనేమో నీలమేఘశ్యామల ఈ రంగులో ఉన్నాను. సో, రాధ నా కలర్‌లో మార్చాలంటే ఎలా అని అడుగుతాడు. అప్పుడు యశోదమ్మ ఏం చేస్తుందంటే, "వెళ్లి రంగులు పూయి నాన్న" అని చెప్పిద్ది. అప్పుడు మనలాగా ఆర్టిఫిషియల్ కలర్స్ కాదండి వాళ్ళు పూసుకుంది. పసుపు, కుంకుమ, కొన్ని మూలికలతోని తయారు చేసిన పౌడర్స్‌తోని వాళ్ళు కృష్ణుడెళ్లి రాధకి కలర్‌లు పూస్తాడు. ఒకరి తర్వాత ఒకరు అందరూ పూసుకొని ఆ రోజు హోలీ పండగ రంగుల పండగలాగా చేసుకుంటారనమాట. ఒకరికొకరు రంగులు పూసుకొని, స్వీట్స్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అప్పటినుంచి మొదలైంది రంగులు పూసుకోవడం. హోలీ అంటే రంగులు, హోలికా దహనం తర్వాత రోజు రంగులు పూసుకోవడం అనేది. అప్పటి నుంచి వస్తున్న పరంపర అండి ఇది. ఇప్పుడేదో వచ్చింది కాదిది. చాలా అర్థం ఉంది. అంటే ఒకరి పైన ఒకరికి ప్రేమ అనేది చూపిస్తున్నారు అందులో. మంచి పైన, చెడు పైన మంచి ప్లస్ ప్రేమ. ఇవి 2 కలిపితేనే ఈ హోలీ పండుగ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడెలా చేస్తున్నాం? దాని అర్థమే మారుస్తున్నాం. అలా కాకుండా ఇప్పటినుంచైనా, ఇప్పుడొచ్చే హోలీ రోజైనా మంచి న్యాచురల్‌గా ఉండే కలర్స్‌ని వాడి హ్యాపీగా హోలీని సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.